పోలవరం నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని శబరి ఒడ్డు వాసులు జలదీక్ష చేపట్టారు. గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారి ఇళ్లు వదిలి వెళ్లడం చాలా కష్టంగా ఉంటుందన్నారు. ఇక పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్యాకేజీ ఇచ్చి తమకు పునరావాసం కల్పించాలని వారు కోరుతున్నారు. సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని అధికారులు హామీ ఇవ్వడంతో జలదీక్షను విరమించారు. వదులుతున్నారని కూడా చెప్పలే, అప్రమత్తంగా ఉండండి అన్నారు. అంతే తప్ప పలానా చోట ఇస్తున్నాం కొని సామాన్లు చదువుకొని వెళ్ళండి అని ఒక్క మాట అనలే. అప్రమత్తంగా ఉండండి అనే అంటున్నారు కానీ సామాన్లు చదువుకొని వెళ్ళండి అని చెప్పలే. కొని పలానా చోట్ల ఉండండి అని కూడా చెప్పలే. సామాలు చదువుకొని ఇంట్లో ఉండండి, బండ్లు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి, ఇవి వస్తాయి అవి వస్తాయి అన్నారు. ఒక్కటి రాలే. ఫుల్ వర్షంలో పిల్లల్ని వేసుకొని సామాన్లు మోసుకొని బ్రిడ్జి ఎక్కి ఇక్కడ ఉంటున్నాం. కరెంట్ లేదు, ఏం లేదు. పోనీ తిన్నారా అని అడిగారా? తిన్నారా అని కూడా అడగలేదు. ఎవరు చదువుకున్నారా?